ఎందుకు కొట్టావే? నోర్మోయ్. ఇలాంటి రోజొకటి వస్తుందనే నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఆ ప్రేమ విరిగిపోయింది, విడాకులు ఇస్తాను అని చెప్పేంత వరకు తెచ్చుకున్నావు. ఇంకేమనాలి నిన్ను? ఏం సాధించావని మెచ్చుకోవాలి? కొట్టక పవిత్రమైన మాంగళ్య బంధాన్ని ఒక పెద్ద అబద్ధం మీద పెట్టావు. నీ కాపురాన్ని నీ చేతులారా నువ్వే కూల్చుకున్నావు. నిన్ను గుడ్డిగా నమ్మే అరుణ్ బాబు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది, విడాకులు ఇస్తాను అని చెప్పేలా చేసుకున్నావు. ఇప్పటికైనా నువ్వెంత దిగజారిపోయావో అర్థమవుతుందా? నాకు ఏమర్థమైందో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉండదు. ఉన్నదొక్కటే. నువ్వు గ్రహించాల్సింది, గుర్తించాల్సింది ఒక్కటే. నువ్వు యువరానివనేది ఈ జీవితంలో నువ్వు నిరూపించుకోలేవు. ఎందుకంటే నువ్వు రాజావారి, రాణివారి మనవరాలివి కాదు కాబట్టి. నువ్వు రామచంద్రయ్య కూతురువి కాబట్టి. ఈ నిజంలో నువ్వు ఇక్కడి నుంచైనా బతికితే నీ జీవితం బాగుపడే ఆస్కారం ఉంటుంది. అరుణ్ బాబు నీకు విడాకులు ఇచ్చేంత వరకు వెళ్లకముందే అమ్మగారు, అయ్యగారు అరుణ్ బాబు కాళ్ళు పట్టుకుని నేను యువరాణి అని చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకో. నేను రామచంద్రయ్య కూతురు అనే నిజాన్ని ఒప్పుకో. ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే నీ అదృష్టం. ఒకవేళ బాగుంటే అయ్యగారు, అమ్మగారు నిన్ను అర్థం చేసుకుని అరుణ్ బాబుకి నచ్చజెప్పి నిన్ను కోడలిగా ఈ ఇంట్లోనే ఉండనిస్తారు. అది చేయకుండా నువ్వింకా మహారాణివని, యువరాణివని ప్రగల్భాలు పలికితే ఈ పలికిన నోరే పలక పగిలినట్టు పగిలి ఇక నీ జీవితమే అతుక్కోని విధంగా తయారవుతుంది. అప్పుడు నీ బతుకుని కాపాడటానికి కూడా ఇంకా ఎవ్వరూ ఉండరు. ఏంటే బెదిరిస్తున్నావా? ఇక నుంచైనా కాని కలల్లో విహరించొద్దు అని నచ్చ చెప్తున్నాను. షట్ అప్. నువ్వు బాగుండాలనే చెప్తున్నానే. నిన్నొచ్చి ఎవరు చెప్పమన్నారే? నిన్ను అడిగానా? తోడబుట్టిన దానివి. నీ జీవితం అదోగత అయితే చూడలేను అని చెప్తున్నాను. అంత చూడలేని దానివి. నేను యువరాణిని కావడానికి నాకు సహాయం చేయి. అది నీ కలలోనే కాదు,